ఇక తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకానికి మరింత సౌకర్యవంతమైన విధానాన్ని తీసుకొస్తుంది. ప్రస్తుతం ఆధార్ కార్డు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలకు ఇకపై ప్రత్యేకంగా మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు జారీ చేయనుంది. ఈ కొత్త విధానం జూన్ 2 నుంచి ప్రారంభం కానుందని సమాచారం. మహిళలు ప్రతిసారి ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ కార్డుతోనే టికెట్ పొందేలా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నారు. మొదట పైలట్ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. అక్కడ వచ్చిన స్పందన, సాంకేతిక సమస్యలను పరిశీలించిన తర్వాత ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ కార్డులను మీ సేవా కేంద్రాలు, ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్ల ద్వారా అందించనున్నారు. ఒక్కో కార్డు కోసం 50 చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తుంది. కార్డు జారీ అయ్యే వరకు మహిళలు ప్రస్తుతం ఉన్న విధంగానే ఆధార్ కార్డుతో ఉచిత ప్రయాణం కొనసాగించవచ్చు. ఇప్పటికే తెలంగాణలో మహిళలు ఫ్రీ బస్ జర్నీ పథకానికి భారీ స్పందన లభిస్తుంది. రోజుకు లక్షలాది మహిళలు ఈ పథకం ద్వారా ప్రయాణిస్తున్నారు. కొత్త స్మార్ట్ కార్డులతో ప్రయాణికుల వివరాలు డిజిటల్ రూపంలో నమోదవడంతో పాటు దుర్వినియోగాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది అని అధికారులు భావిస్తున్నారు.